నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు అయితే ఎక్కువ వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. ఇప్పుడు 4 వారాలు కార్తీక మాసం ఉన్న సందర్భంగా రేట్లు అయితే డౌన్గానే నడిచాయి. ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం అయితే అయిపోయింది. ఇప్పుడు రేట్లు ఏ విధంగా ఉంటాయి మనం సంతలో లోపలికి వెళ్ళి చూద్దాము. మరొకటండి, మనము డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, అలాగే డైరీ ఫామ్లో ఉపయోగపడే పారలు, గంపలు, ఇవన్నీ మనం కదిరి నుంచి అయితే సేల్ చేస్తున్నాము. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మన ఫోన్ నెంబర్ అంతా అడ్రస్ ఉంటుంది. అవి కానీ మనం సప్లైగానే ఇస్తాము ఎవరికైనా కావాలంటే. దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్ కానీ మనము కదిరి నుంచి అయితే సప్లై అయితే ఇస్తున్నాము. దీంట్లో ఏమంటే స్పెషల్, పొట్టేళ్లలో దాదాపు నెలకు 5 కేజీలు వెయిట్ అయితే పెరుగుతుందండి. ఈ ఫీడ్ తినడం వల్ల దాదాపు 12 రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ ఇది కదిరి మార్కెట్ అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తుందో చూద్దాము. మేకపోతులు అయితే ఇక్కడ ఒక కట్ట అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాం? ఏం రేట్ నా ఇవి? ఏం రేట్ చెప్తున్నా? 52,000. 4 పోతులు అయితే 52,000 అయితే చెప్తున్నారండి. 52,000 4 మిలాకి. ఎన్ని కేజీలు పడవచ్చు పెద్దగా? 15 కేజీలు వస్తాయా? యావరేజ్గా 15 కేజీలు అంటావు. ఒక్కొక్కటి 60 కేజీలు మాంసం పడుతుంది. 52,000 అయితే చెప్తున్నారు. ఇచ్చే రేట్ ఏం రేటు ఇవ్వచ్చు? 2,000 వెనక ముందు అంటారు. మనిషి వ్యాపారం. అవునవునులే. సరే పెద్దగా. సైజ్ మేకపోతులు అయితే ఉంటాయండి. ఇక్కడ చూడవచ్చు భారీ సైజ్ మేకపోతులు ఏం రేటు అయితే ఉంటాయి. వారం వారం అన్నోళ్ళవి అయితే ఉంటుంటాయి. నా ఏం రేటు చెప్తున్నా? ఒకటి 18,500. ఇవన్నీ 10 పోతుల వరకు ఉన్నాయి కదా అన్నీ. 5,000 మళ్ళా పెద్ద 47 చెప్పిన. ఇవి వచ్చేసి 18,500 తల. ఈచ్ వన్ మేకపోతు 18,500 అయితే చెప్తున్నారండి ఒక్కొక్కటి. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగాన? మాంసం వచ్చి 20 కేజీలు పైన పడతాయి. 20 కేజీల పైన. లాస్ట్ రేట్ ఏం రేట్ ఇవ్వచ్చు? గల 18,500 చెప్తున్నారు. 17,500. ఒక 1,000 రూపాయలు తేడాలో 1,000 రూపాయల తేడాలో అయితే చెప్తున్నారండి. పెద్ద అవి ఎంత పెద్ద? అవి పెద్దవి వచ్చి 48,000 చెప్పిన. 48,000 జతనా? జత 48,000. 48,000 జోడి. అవి ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 26 కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయండి. ఓకే పెద్ద, థ్యాంక్స్. పెద్ద సైజ్ మేకపోతు ఏం రేట్ చెప్తున్నా? పెద్ద మేకపోతు 27,500. బా, పెద్ద సైజ్ పోతు 27,500 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలతో రావచ్చునా మాంసం పరంగా? ఎన్ని కేజీలతో పడవచ్చు? 33 కేజీలు. ఇట్లా తిప్పునా అట్లా తల 33 కేజీలు వస్తుంది అంటండి. చూడవచ్చు. రైట్ నా, థ్యాంక్స్. నా ఇవి ఎట్లానా మేకపోతులు? 3 పోతులు నల్లవి 51,000. అవి 22,000 జత. ఆ వైట్ కలర్లో ఉండేది 22,000. 22,000 జోడీ అయితే చెప్తున్నాయి. ఈ 3 వచ్చేసి బ్లాక్ కలర్ పోతులు ఎంత? 51,000. 51,000 అయితే. రైట్ నా, థ్యాంక్స్. 30,000 కట్ అయితే ఉన్నాయి మేకపోతులు. మొత్తం అన్నీ ఒకటే గుంపు అయితే, పెద్ద సైజు గుంపు అయితే. నా ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్పినారు?
జత 32,000 కొన్నారా? ఆహా. అన్నోళ్ళు కొన్నారంట. యా ఊరు నుంచి మీరు? నెమ్మర్పూల్కుంట. నెమ్మర్పూల్కుంట నుంచి అన్నోళ్ళు కొన్నారు. వాళ్ళు ఎంత చెప్పిండారన్నా? 35 చెప్తానమ్మా. కొన్నారంటే మీరు పల్లెల్లో కొనుక్కొని ఈడ అమ్ముతున్నారు అట్లనా? ఓకే ఓకే, అదండి. పల్లెల్లో అన్నోళ్ళు కొనుక్కొచ్చి ఇక్కడ సంతలో అయితే ఒక 500 అట్లా పెట్టుకొని అమ్ముతుంటారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 25 దాకా. ఒకటి 25 కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నది అంటున్నారు. తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, అదే ఊరికే అందాజుగా మామూలుగా. నాకైతే అందాజు 25 కేజీలు 25 కేజీలు పడవచ్చు అంట. ఇప్పుడు ఎట్లా జోడీ 35,000 చెప్తున్నారా ఇప్పుడు? అదండి, జోడీ 35,000 అయితే చెప్తున్నారండి. జత 35,000 అయితే చెప్తున్నారు. అన్నీ పెద్ద సైజు, అన్నీ ఒకటే సైజే ఉన్నాయి కదా, అన్నీ ఒకటే సైజే మేకపోతులు. రైట్ నా, థ్యాంక్స్. ఇవి ఒక మీడియం సైజ్ పోతులు అయితే ఉన్నాయండి. నా ఏం రేట్ చెప్తున్నా? 14,500 అయితే చెప్తున్నారండి జత. 14,500 జోడీ. ఒక 8 నెలల పిల్లలు ఉంటాయన్నా? సంవత్సరము. అదే అండి, సంవత్సరం మేకపోతు. అన్ని పోతులేనా? అన్ని పోతులే. 14,500 చెప్తారు. ఏం రేట్కి ఫైనల్ రేట్ కావచ్చునా? 13,500తో అడుగుతున్నారు. 13,500తో అడుగుతున్నారు. ఇంకా ఇవి లేదంటే 14 వరకు అయితే ఇవ్వచ్చు. లైవ్ వెయిట్ ఎంత ఉండొచ్చునా? ఇట్లా 25 కేజీలు వస్తుంది. 20 కేజీలు వస్తాయి. అదండి, లైవ్ వెయిట్ 20 కేజీల వరకు వస్తాయి. మేపుకునేకైతే బాగా మంచి పిల్లలు కొనుక్కున్నారా ఇవన్నీ? ఏం రేట్తో కొన్నారన్నా? జత 40,000తో కొన్నారు. 8 పోతులు అయితే కొన్నారండి. చూడవచ్చు. ఇవి అన్నీనా? అవతలవి అవి వేరే వాళ్ళ? ఇవి మాత్రం 8 పోతులు, జత 40,000తో. ఎంత చెప్పినారు వాళ్ళు? 50,000 చెప్పినారు. అమ్మా, పెద్ద సైజ్ పోతులు చూడొచ్చు అండి. 50,000 చెప్పినారు. 40,000తో జత కొనుక్కున్నారండి. ఒకటి 20,000తో. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 30-25 వస్తాయి. యావరేజ్గా 30 కేజీలు పెట్టుకోవచ్చు. మీరు తిరుపతి ఏమో కదన్నా? తిరుపతి అన్నోళ్ళు అయితే తిరుపతి అండి. వారం వచ్చి ఇక్కడ కొనుక్కొని అయితే వెళ్తుంటారు. మళ్ళీ అక్కడ ఒక 500 పెట్టుకొని అమ్ముకుంటుంటారు. అవునులే. సరేనా, థ్యాంక్స్. కదిరి సంతలో ఈ వారం పెద్ద సైజ్ మేకపోతలు అయితే ఎక్కువ వచ్చాయండి. కొంచెం రేట్లు అయితే ఎక్కువ అయితే చెప్తున్నారు కానీ బేరాలు అయితే కాలేదు. ఈ వారం మంచి వ్యాపారాలు అయితే అనుకున్నాము కానీ పెద్దగా వ్యాపారాలు అయితే జరగట్లేదు. అదే మరొకటని, మనము యూనివర్సల్ యానిమల్ ఫీడ్ మేకలకి, మేకపోతులకి, పొట్టేళ్ళకి ఫీడ్ దాదాపు 12 రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ అయితే మనం కదిరి నుంచి అయితే రైతులకి అయితే అందిస్తున్నాము. 30 కేజీల బ్యాగ్ అయితే ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే మనకు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. అది సింగిల్ బ్యాగ్ అయితే 1100 పడుతుంది. అలాగే 3 బ్యాగుల కన్నా ఎక్కువ తీసుకుంటే 1,050 రూపాయలు అయితే పడతాయండి. 30 కేజీల బ్యాగు, దాదాపు 12 రకాల దానాలు అయితే ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఏమేమి ఉన్నాయి అనేది. వాటిలో ఈ ఫీడ్ వల్ల నెలకి 5 కేజీలు వెయిట్ అయితే పెరుగుతుంది. పొట్టేళ్ళు కావచ్చు, మేకపోతులు కావచ్చు, మేకలు కావచ్చు, అన్నీ ఫీడ్ అయితే నెంబర్ 1గా ఉంది. మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేసిన తర్వాత మనమైతే డీలర్షిప్ అయితే తీసుకోవడం జరిగింది. మేకలు అయితే ఉన్నాయి అన్నోళ్ళు. ఏం రేట్ చెప్తే పెద్దయా మేకలు? ఏం పెద్దయా? 21తో అయితే చెప్తున్నాడండి. జత మేకలు 21,000 జోడీ అయితే చెప్తున్నారు. పిల్లలు పెద్దయా? పిల్ల ఒకటేనా ఉండేది? పిల్ల ఒకటే ఉందంట. జత పెద్ద సైజు మేకలు 21,000 అయితే చెప్తున్నారు కదిరి సంతలో. అమ్మడాల మేకలు ఉన్నాయా దీంట్లో? ఏమన్నా పిల్లలు లేవు. అమ్మడాల మేకలు ఈనేటి ఉన్నాయా అంటున్నా. అమ్మడాల మేకలు అమ్మలే ఇంత అంట. రైట్ పెద్దయా, థ్యాంక్స్.
నా ఏం రేట్ చెప్తున్నా 10,500తో పోతు పిల్లలు అన్ని పోతు పిల్లలు 10,500తో చెప్తున్నారండి. జత 10,500, 10,500 జోడి అయితే కాదా. ఎన్ని నెలల పిల్లలు ఉంటాయి ఇవి? 8 నెలల పిల్లలు ఉంటాయి. సంవత్సరం లోపు పిల్లలు 10,500తో చెప్తున్నావు. ఇచ్చే రేట్నా 9,500, 10 కాడికి ఇద్దామన్నారు. ఇంకా ఎవరు అడగలేదా? అడిగినారు 10,000తో బ్లూ షర్ట్ 10,500 లాస్ట్ ఫైనల్ వేసుకోమని. 10,500 మీరు చెప్పకమా 11,500తో చెప్పింది. 10,500 ఫైనల్ రేట్ ఇస్తామండి. రైట్ 11,500 చెప్పినారు. 10,500 ఫైనల్ రేట్ ఇస్తామంటున్నారు. ఇంకా లాస్ట్ ఇంకా కొద్దిసేపు చూస్తారు. బేరాలు కాకుంటే 9,500 వరకు కానీ 500 అట్లా ఇట్లా ఇచ్చేస్తారు. రైట్, థ్యాంక్స్. ఒక కట్ట అయితే మేకలు అయితే ఉన్నాయండి. మేకల గుంపు ఎట్లా నా ఏం రేట్ చెప్తారు? అడిగే వాళ్ళు లేరా? అన్నోళ్ళు అడుగుతున్నట్లున్నా ఒకటేనా? ఎట్లా అనుకుంటారు? చెప్పలేదా? అదండి ఈ వారము వ్యాపారాలు అయితే చాలా డల్గా ఉన్నది. అడిగే వాళ్ళే లేరు అంటున్నారు. కాకపోతే కార్తీక మాసం అయిపోయింది, వ్యాపారాలు జరుగుతాయని రైతులు అనుకున్నారు. మనం అనుకున్న అయితే జరగలేదు. ఏనా చలపతన్న బాగున్నావా? ఏనా బండి అయితే ఆ సైడ్ పెట్టినా. ఈరోజు ఎక్కడ గిరాకీ? బయట వాళ్ళు ఎవరు రాలేదా? మార్కెట్ కూడా డల్ ఉంది. అవునా? వాళ్ళకైతే బాగుంది ఈరోజు బాగుంది అంటవా? వచ్చిన వాళ్ళకు కొనుక్కునే వాళ్ళకి బాగా అవకాశం బాగుంది. అయితే బయట నుంచి ఎవరు రాలేదు. బయట నుంచి ఎవరు రాలేదంట కాబట్టి కొంత డౌన్ ఉంది. కాదు, కార్తీక మాసం అయిపోయింది, ఈ వారం వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి అనుకున్నాము. ఇప్పుడు రేపు నెలలో నుంచి ఉంటాయన్నా. రేపు నెల నుంచి అంటే రేపు పెన్నెల సీజన్ ఉంది కాబట్టి బయట ఆర్డర్ ఉంటాయి. అప్పుడు మార్కెట్ రైజ్ అవుతుంది. ఇప్పటికైతే మార్కెట్ అయితే డౌన్ లోనే ఉంది. ఒక్క రాలే బయట. అదండి చలపతన్న అయితే దాదాపు 4 బొలేరో బండ్లు అయితే ఉన్నాయి. అన్నవి 2 ఉన్నాయి. ఇంకా వాళ్ళ తమ్మునివి వాళ్ళ ఉన్నాయి. అన్న హ్యాండ్వర్లో ఎవరైనా బండ్లు కావాలంటే కాల్ చేస్తే అన్న అయితే ఇతర జిల్లాలకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తుంటారు. అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 9440 630 956. మనం అన్ని స్టేట్లో అయితే వెళ్తుంటాయి. దాదాపు 1000 కిలోమీటర్ల వరకు తీసుకెళ్తుంటారు. కదిరి సంత నుంచి 1000 కిలోమీటర్ల వరకు అయితే తీసుకెళ్తుంటారు జీవాలు. దాదాపు ఒక బండ్లో ఎన్ని పడతాయన్నా? మన బండ్లు అయితే 60 నుంచి 70 పడతాయన్నా. మీడియం సైజ్ అయితే. ఇది చిన్న బండ, కొంచెం చిన్న బండి. మామూలుగా మన బండ్లు చిన్న జీవాలు అయితే 80 పడతాయి. పెద్దవి అయితే 60-65 పడతాయి. పెద్దవి 60-65. రైట్, థ్యాంక్స్. అదే కిలోమీటర్ హిసాబ్తో ఉంటుంది. 20 కిలోమీటర్. మరొకటి, మీకు ఎవరికైనా జీవాలు కావాలన్నా అన్న దగ్గర ఉండి రీజనబుల్గా ఇప్పించి బండి కానీ అన్నదే ఉన్నది తీసుకెళ్తుంటారండి. అదండి మనకి చాలామంది కాల్ చేస్తుంటే మనకి ఇప్పించేకైతే కుదరదు. ఎందుకంటే మనకు రాని పని మనం చేయకూడదు కాబట్టి నేను ఏమున్నా ఈ అన్నోళ్ళకైతే చెప్పేస్తుంటానండి. అదండి, థ్యాంక్ యూ. ఎంత అయినాయి సమీపే? జతనా? జత 20,000తో అంటే కొనేసినారా సమయం? ఎంత చెప్పినారు సమయం వాళ్ళు? 26,000 చెప్పింటే 20,000తో కొనుక్కున్నారు. ఎవరు అన్నోళ్ళ? వాళ్ళు ఎవరు? తండ్రి కొడుకులు కొనుక్కున్నారా? మంచి యాక్టివ్ ఉన్న పిల్లలు కొనుక్కున్నారు. మంచి కలర్తో, వైట్ కలర్తో ఉన్నది. పిల్లలు లేవా దీన్ని? అన్నీ సూట్ మీద ఉన్నాయి. సూట్ మేకలే అండి. రైట్ సమయం 15,000తో చెప్తున్నారు. 13,000తో అడుగుతున్నారు. అంటే అన్ని పెద్ద మేకలే ఉన్నాయి. మరకలు ఉన్నాయి దీంట్లో. అన్ని పెద్ద మేకలే ఉన్నాయి. జత ఇచ్చేస్తారా? ఏం డౌన్ ఉందా ఈ వారం? మీరైతే సరే అదండి. 14,500తో ఇచ్చేస్తారా?
సరిపోతే క్యాషేలే 99% సంతల్లో క్యాషే ఇస్తారు. క్యాష్ ఏంది మనం వ్యాపారాలు చేయలేము. అదే పక్కరానా నాకలైతే చూపిద్దాం. ఎవరన్నా ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ఇచ్చేస్తారా? 14,000కి ఇచ్చేస్తారా? రైట్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 96 18 62 93 24. మరొకటి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ సంతల్లో ఫోన్ నెంబర్లు పెడుతుంటాం కదా, కొంతమంది దొంగలు ఏం చేస్తారు, ఫోన్ చేసి బెదిరిస్తుంటారు. మీరు అవి ఆ ఫోన్లు వస్తాయేమో జాగ్రత్త పడండి. అట్లా కాదు, ముందు జాగ్రత్తగా. ఆల్రెడీ ఒకరికి అయింది ఎక్స్పీరియన్స్ అట్లా. డబ్బులు లాగేకి మీరు సిఐ చేస్తున్నా, మీరు ఆడ ఎత్తుకొచ్చినారు జీవాలని అట్లా. సరేనా? రైట్. నా ఏం రేట్ నా మేకలు ఎట్లా చెప్తున్నా? 15.5తో జత మేకలు 15.5. పిల్లలనా? 7 పిల్లలున్నాయా? కాళ్ళ కింద పిల్లలు వస్తాయంటే జత పెద్ద మేకలు 15,500 15,500 రూపాయ జోడి అయితే చెప్తున్నారండి. పిల్లలు ఈ పిల్లలు 7 పిల్లలు అన్నీ నెల పిల్లలు ఉంటాయి. నెల పిల్లలు ఉంటాయి. రైట్. ఇంకోటినా, ఈ సైజు పిల్లలు చాలామంది చిన్న సైజు పిల్లలు 1-2 నెలల పిల్లలు కొనుక్కొని పోతున్నారు. అవి సాకునేకి బతకలేదు అంటున్నారు. ఎందుకు? అది ఏమన్నా కారణము మీకేమన్నా ఐడియా? అవునులే. ఒక్కొరు వచ్చేసి 10 పిల్లలు 20 పిల్లలు తీసుకుపోయి ఒక వారం 10 రోజులు పాలు దాపించినాక చనిపోతున్నాయి. అంటే సెట్ అయిండవంట. అంటే ఈ చలికాలం కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు. అదే అండి. రైట్. పులిందల నుంచి వచ్చినావా? అంటే జీవాలు కొనుక్కుంటారా మీరు? రైట్. 17,000తో పెద్ద సైజు మేకలు 17,000తో అయితే చెప్తున్నారు. జోడి 17,000 అయితే చెప్తున్నారండి. అన్నీ పెద్ద మేకలే. సూటు మేకలా? సూటు మేకలు అండి. అన్నీ పెద్ద మేకలే, సూటు మేకలు. 17,000 ఇచ్చే రేట్ ఏం రేట్ ఇవ్వచ్చు? 15-15.5 ఇచ్చేద్దాం. 15-15.5. ఏం వ్యాపారం తక్కువ ఉందంటవా? సరే. అదండి. ఈ వారం ఎవరైనా కొనేవాళ్ళు వచ్చిందంటే కొంచెం రేట్లు రీజనబుల్గా అయితే ఉన్నాయి. కొంచెం అగ్గవ అయితే పడే అవకాశం అయితే ఉంటాయి. రైట్.